మహమ్మారి ఇప్పుడు కలవరం సృష్టిస్తోంది. కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో మళ్ళీ టెన్షన్ పెడుతోంది. అయితే కొత్త వేరియంట్ తో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు. అలర్ట్ గా ఉండి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు ఆయన. గతంలో వచ్చిన కరోనా వైరస్ మాదిరిగానే ప్రస్తుత వేరియంట్ లక్షణాలు కూడా అలానే ఉంటాయని, అయితే మైల్డ్ గానే ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా కరోనా రూల్స్ పాటిస్తే సరిపోతుంది అంటున్న రాజారావుతో అంజుమా ఫేస్ టు ఫేస్. కరోనా మళ్లీ ప్రజలను కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ 2 వేరియంట్లలో వస్తుంది. ఆ వేరియంట్లు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నాము. మనతో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మళ్ళీ కరోనా వ్యాప్తి చెందుతోంది. ప్రజలందరూ కూడా కలవరపడుతున్నారు. ఈసారి 2 వేరియంట్లను గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ వేరియంట్లు ఏంటి సార్? అంటే బేసిక్గా ఇప్పుడు కలవరపడాల్సిన విషయం అయితే లేదు, కానీ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా అనేది ఒమిక్రాన్ వైరస్ ఏదైతే మనకి థర్డ్ వేవ్ లాగా వచ్చిందో దానికి సంబంధించిన సబ్ వేరియంట్స్. అంటే ఒమిక్రాన్ వైరస్ అనేది ఇప్పుడు లేదు, దానికి సంబంధించిన ఈ సబ్ వేరియంట్స్ మాత్రమే ఇవి. JN.1కి సంబంధించి NB181 అని ఈ సబ్ వేరియంట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఇప్పుడు ఈ కొన్ని రాష్ట్రాల్లో మనం స్ప్రెడ్ని చూస్తున్నాము. సో ఇది ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి దానికి స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, కానీ లక్కీగా ఏంటంటే మైల్డ్ వేరియంట్స్ ఇవి. సో మైల్డ్ వేరియంట్స్ కాబట్టే మనం భయపడాల్సిన విషయం లేదని చెప్పేది. సో దీంట్లో ఆ తీవ్రత ఎక్కువ ఉండదు కాబట్టి మనకు హాస్పిటలైజేషన్స్ పెద్దగా ఉండకపోవచ్చు. అయినా కానీ మన గవర్నమెంట్ అప్రమత్తం అయ్యి అన్ని ఇన్స్టిట్యూషన్స్ని అప్రమత్తం చేసింది. అంటే దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఈ రకంగా అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పారు. కానీ భయపడాల్సిన విషయం అయితే ఏం లేదు. సరే, అయితే గతంలో కరోనా వచ్చినప్పుడు స్మెల్ సెన్స్ పోయింది, టేస్ట్ పోయింది. సో ప్రస్తుతం వస్తున్నటువంటి ఆ 2 వేరియంట్లకి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? బేసిక్గా ఈ వేరియంట్స్కి సపరేట్గా లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. ఈ రెస్పిరేటరీ వైరసెస్ అంటే ఫ్లూ ఎట్లా ఉంటుందో అది, ఇంతకుముందు కోవిడ్ ఎట్లా ఉందో దానికి సంబంధించిన లక్షణాలే ఉంటాయి. అవి కాఫ్ రావటము, కోల్డ్ ఉండటము, సోర్ థ్రోట్ కానీ, తర్వాత ఫీవరు, బాడీ పెయిన్స్, మయాలజియాస్ అంటాము, వీక్నెస్ ఉండటము, కొందరిలో అబ్డామినల్ పెయిన్, లూజ్ మోషన్స్ కూడా ఉండొచ్చు. ఇట్లా మనం ఒక ఫ్లూ నుంచి ఇంకొక ఫ్లూని మనం డిఫరెన్షియేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోవిడే కాకుండా వేరే రెస్పిరేటరీ వైరసెస్ కూడా ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది, తర్వాత రెస్పిరేటరీ సిన్సియేషల్ వైరస్ అని, తర్వాత ఈ మన స్వైన్ ఫ్లూ కూడా. ఇప్పుడు అంటే ఇన్ని రకాల రెస్పిరేటరీ వైరసెస్లో ఈ సిమ్టమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాబట్టి వీటిని ఈ లక్షణాలు ఉంటే కోవిడ్, ఈ లక్షణాలు ఉంటే ఇన్ఫ్లుయెంజా అని అట్లా చెప్పడానికి ఉండదు. ఈ ఎన్ని వేరియంట్స్ ఉన్నా, ఎన్ని సబ్ వేరియంట్స్ ఉన్నా కూడా వాటి లక్షణాలన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. సరే, అయితే గతంలో కరోనా వచ్చినప్పుడు 2 వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వారికి ఏ ప్రమాదం లేదు అంటారా, లేదంటే అట్లా తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా? అంటే ఇప్పుడు బూస్టర్ తీసుకొని కూడా మనము ఆల్మోస్ట్ 2 years కావస్తుంది. దాని వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వేరియంట్ మైల్డ్ ఉంది కాబట్టి ఏ డిసీజ్ అయినా కానీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్లో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చెప్పాము. ఎవరైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, హ్యాండ్ హైజీన్ పాటించాలి. పెద్దవాళ్ళు, వ్యాక్సిన్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి. క్రౌడెడ్ ఏరియాస్ పోయినప్పుడు మాస్క్ ధరించాలి. ఇటువంటివి చేసినప్పుడు మనకి ఈ ప్రివెన్షన్ అనేది ఉంటుంది. అంటే రాదు అసలు మనకు వ్యాధి. ఒకళ్ళు వచ్చిన వాళ్ళు కూడా దానికి భయపడకుండా, ఆందోళన చెందకుండా మనకి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే వాళ్ళు దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ అన్ని దగ్గర ఉన్నాయి. అది ఏ రకమైన వైరస్, అది కోవిడా లేకపోతే వేరే వైరస్సా, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన ఫుడ్ రిలేటెడా అండ్ ఫుడ్ బార్న్, వాటర్ బార్న్ డిసీజెసా లేకపోతే వెక్టార్ బార్న్ డిసీజ్, ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు వ్యాధి తీవ్రత అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే అక్కడ మనకు దానికి సంబంధించిన టెస్టులు కానీ, ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కోవిడ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే లక్షణాలు ఉన్నవాళ్ళు తమకు తాముగా ఐసోలేట్ అయిపోవడము, తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కూడా డాక్టర్ సూచిస్తున్నారు. దీంతో పాటుగా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మాస్క్ ధరించడము, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడము, ఇట్లాంటి హైజెనిక్వి పాటించడం వల్ల కూడా కరోనా అనేది వేగంగా వ్యాప్తి చెందకుండా ఉంటుంది అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుందనేది కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ సన్నీతో అంజుమ, బిగ్ టీవీ.